ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పదవిపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. తాను కార్యకర్తగానే పనిచేస్తానని లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలకు వైఎస్ జగన్పై నమ్మకం లేదని, వైసీపీ నేతలకు ఎలా ఉంటుందని ఏపీ మాజీ సీఎంపై మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం ఎప్పటి నుంచో చెబుతున్నాం, డబ్బుల కోసం పార్టీని కూడా అమ్మేసే ఛాన్స్ ఉందని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఆహర్నిశలు నేను కష్టపడతా, పని చేస్తా, పార్టీని బలోపేతం చేస్తా. అంతేగాని పార్టీకి చెడ్డ పేరు మటుకు నేను తీసుకురాను. మీరు చూశారు, పాదయాత్రకి వెళ్ళా. నా వల్ల పార్టీకి ఏనాడు ఒక ఇబ్బంది కలగదు. నేను ఒక క్రమశిక్షణతో పార్టీ నాకు ఇచ్చిన ప్రతి బాధ్యత నేను నెరవేరుస్తాను, కట్టుబడి ఉన్నాను. కొత్త కమిటీల్లో నేను కూడా ఒక చర్చ చేస్తున్నా, రేపు పాలిట్ బ్యూరోలో డిస్కస్ చేస్తున్నా. ఒక వ్యక్తి ఒక పదవిలో 3 టర్ముల కన్నా ఎక్కువ ఉండకూడదు. నేను వ్యక్తిగతంగా నమ్ముతాను. అది నా వ్యక్తిగత అభిప్రాయం, పార్టీ అభిప్రాయం కాదు, నాయకుల అభిప్రాయం కాదు, నా అభిప్రాయం, లోకేష్గా నా అభిప్రాయం. నేను కూడా ఈసారి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉండకూడదని నేను భావిస్తాను. ఎందుకంటే 3 టర్ములు నేను అక్కడనే ఉంటున్నాను. వేరే వాళ్ళు కూడా అవకాశం రావాలి. గ్రామ పార్టీ నుంచి పార్టీలో మూవ్మెంట్ పాలిట్ బ్యూరో వరకు రావాలనేది నా లక్ష్యం, నా ఆలోచన. రైట్ ఆర్ రాంగ్ అది పెద్దలు నిర్ణయిస్తారు, నా ఆలోచన అది. అందుకే ఈసారి నేను కానీ రాము కానీ, మళ్ళీ రాము అంటే ఏడుస్తారు వైకాపాలో. ఎందుకు ఏడుస్తారు నాకు తెలియదు. రాము ఏమో నన్ను అన్నంటాడు, నేనేమో రాము అంటాను. ఇద్దరే. సో రాము కూడా మొన్న రాము నేను కూడా మాడుకున్నాం. దావోస్లో కూడా లంచ్ చేస్తుంటే మేము మాడుకున్నాం. సో రాము కూడా లేదన్నా నేను కూడా వేరే దానికి వెళ్దాం, వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం, పార్టీలో మూవ్మెంట్ రావాలని మేము